ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు, గచ్చిబౌలికి అంత దూరం నుంచి రాలేకపోతున్నాం, సికింద్రాబాద్ ప్రాంతంలో దేవుని సభలు పెట్టండి, సికింద్రాబాద్ ప్రాంతంలో దేవుని ఆరాధన నడిపించండి అని అడిగిన మీ అందరి ప్రార్థన విన్నపము మేరకు దేవుని మహాకృప చొప్పున మనము వచ్చే నెల నవంబర్ 5, 6, 7వ తారీఖున, మీరు మర్చిపోదండి, వెనస్డే, థర్స్డే మరియు ఫ్రైడే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మన సికింద్రాబాద్ ప్రాంతంలో, ఇప్పుడు మనం మిలీనియం గార్డెన్స్లో ఉన్నాము. మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము మీకు తెలియచేయడానికి మిలీనియం గార్డెన్స్లో ఆపోజిట్ తివోలి థియేటర్లో మనము ఉండటం జరుగుతుంది. సో ఇది సికింద్రాబాద్ సెంటర్ సిటీలో ఉంది. ఎక్కడి వారైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది. మనకి బస్సెస్ తీసుకోవాలనుకున్నా, ఆటోస్ తీసుకోవాలనుకున్నా, ఏది తీసుకొని రావాలనుకున్నా కూడా మీకు అవకాశం ఉంటుంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇన్సైడ్. ఇదండి మనం ఆరాధించబోయే ఆడిటోరియం. ఎంతగానో నాకు ఆసక్తి కలుగుతున్న ప్లేస్ ఇది. ఎందుకంటే ఇది ఒక పాత కాలపు ఆడిటోరియం. ఇక్కడ బాగా సినిమాలు ఒకప్పుడు నడిచేవి. అదే స్థలములో ఈరోజు మనము నించొని దేవుని సువార్త ప్రకటించటానికి, అద్భుతమైన ఆరాధన జరిగించి ప్రవచనాత్మకమైన మాటలు మనం వినటానికి అతి త్వరపడుతున్నాము. మీకు, మీ కుటుంబ సభ్యులకిను, మీ బంధుమిత్రులకిను మర్చిపోకుండా నా తరపు నుంచి, మా వారు పాస్టర్ జోసెఫ్ రాజ్ గారి తరపు నుంచి మీ ప్రత్యేకమైన ఎక్స్పెక్టింగ్ ఇన్విటేషన్ మీరు తీసుకోవాల్సిందిగా ఇష్టపడుతున్నాను. మనము గొప్ప కార్యాలని చూడబోతున్నామండి. అపోస్తులు 2:17 దేవుడు రాస్తాడు, నేను అంత్య దినములలో నా ఆత్మను నేను అందరిపైన కుమ్మరించదను. ఈ ఆడిటోరియం చూసినట్లయితే కంప్లీట్ గా ఫిల్ అవ్వబోతుంది. ఇట్స్ గోనా బి ఎన్ ఓవర్ఫ్లో ఆఫ్ గాడ్స్ అమేజింగ్ ప్రెజెన్స్. ఆయన కార్యాలను, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ మీకుందా అండి? దర్శనాలు చూడాలి, ప్రవచనము కావాలా మీ జీవితము కొరకు, మీ జీవితంలో అన్ని ఆలస్యాల కొరకు మీకు సమాధానము కావాలా, గొప్ప కార్యాలు మీరు కావాలి అనుకున్న వారందరూ మీరు రండి, త్వరపడి రండి. మనం గొప్ప కార్యాలని చూద్దాము. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మనం ఇదే స్థలములో దేవుని ఆరాధించి గొప్ప కార్యాలను చూడబోతున్నాము. మనము ఎన్నో 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 ద్వారాలు తెరవబోతున్నాము. బంధకాలను బంధించబోతున్నాము. సాతాను దుర్మార్గపు పన్నాగాలను మనం విరగొట్టబోతున్నాము. ఇక్కడ ప్రత్యేకమైన పరిశుద్ధాత్ముని అగ్ని సన్నిధి మనకు కనపరచబడబోతుంది. ఎలైజా వలె మనము లేవనెత్తబడబోతున్నాము. దేవుని కొరకు లేవనెత్తబడాలనుకున్నాం. మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. కుటుంబ సమేతంగా రండి. 3 రోజులు అండి, కడుపు నిండా ఆరాధిద్దాము. కడుపు నిండా తిండి తిన్న విధానముగా దేవుని చక్కటి వాక్యముతో ప్రవచనాత్మకమైన ఆరాధన ఉంటుందండి. అలాగే మర్మముతో కూడిన వాక్యం ఉంటుంది. లోతైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. అండ్ ఇండివిజువల్గా 3వ దినమున నూనె అభిషేకం ఉంటుందండి. మీరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరి పైన మేము చేతులేసి అభిషేకించబోతున్నాము. ప్రతి ఒక్కరిని దీవించబోతున్నాము. అందరము కలిసి దేవుని నామాన్ని గణపరిచి, యేసయ్య నామాన్ని మనం ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో గణపరుద్దాము. లెట్స్ మేక్ సికింద్రాబాద్ ఫర్ క్రైస్ట్.